ఎవరు చెప్పు చేతుల్లో కూడా ఉండదు అని అక్షర సత్యం చేసి దృశ్యమాలిక చేసి ఈ వెండి తెర పైన తీసుకురావడానికి ఏదో మాటల్లో చెప్పినట్టుగా నేను ఇక్కడ ఒక 2 నిమిషాల్లో చెప్పినట్టుగా ఇంతకుముందే చెప్తా ఉన్నాడు. ఒక 2 సంవత్సరాల సుదీర్ఘ రాత్రి మగళ్ళ ఆ కష్టమే అది వస్తా ఉంటే ఆయన కళ్ళల్లో చూస్తా ఉంటే ఎంత బాధ, ఆనందము, కన్నీళ్లు, సంతోషము ఆయన కనపడతా ఉంది. నా పక్కనే ఉండి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడని. అంటే ఒక చరిత్రను వెలుగులో తీసుకురావాలంటే, ఒక సత్యాన్ని వెలుగులో తీసుకురావాలంటే, ఒక ధర్మాన్ని 10 మందికి చూపించాలంటే అది ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలో తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర సాధనలో తన వంతు బాధ్యత నిర్వహించినటువంటి ఆ అమరవీరుల ఆ బలిదానాల ఆ త్యాగాల నుంచే ఆయనకి ఈ ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది మనందరి చరిత్ర, మనందరం కూడా చూడాల్సినటువంటి చరిత్రగా, సినిమాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ దుగట సత్యనారాయణ గారు కూడా వేదిక వెనక్కి రావాల్సిన కోరుతున్నాను. చివరి తక్కువని సార్ నేను క్యారెక్టర్ చేశాను సార్, ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారు. బాగా చెప్పారు సార్. మన తెలంగాణ ఉద్యమంలో ఏమేమి కష్టాలు అయ్యాయి మూవీలో చూస్తామని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి దక్కన్ సర్కార్ మూవీ టీజర్ లాంచ్ కోసం వచ్చిన అతిథులు ఎన్ఆర్రెడ్డి అన్న గారు, అలాగే మా శ్రీనివాస్ గారు, ఈ ఇంత మంచి సినిమాను నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హీరోయిన్ గారు, అలాగే ఏమైందిరా బాబు ఇది మైక్ ఏందా బాబు, డబ్బులు తీసుకుంటలేవా? సాంబార్ ఇజ్జత్ తీసుకున్నాను. మైక్ వస్తుంది పోతుంది. ముందు ఉండే మనం అలాగే వేరే దాన్ని మళ్ళీ దీన్ని చేయరాదా? చాలా మంది ఉన్నారు స్పీకర్లు, అందరు మాట్లాడాలి. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చాలా మంది అతిథులు వచ్చారు. వారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి, అద్భుతంగా అందరినీ ఆహ్వానించిన యాంకర్ గారికి అందరికీ నా నమస్కారాలు. శ్రీనివాస్ గారు చాలా మంచి టైటిల్తో ఒక మంచి సినిమా తీశారు. టీజర్ చూసాం, చాలా బాగుంది. అన్ని జ్ఞాపకాల్ని నెమరేస్తున్నట్టు ఉంది టీజర్. చాలా బాగా చేశారు. అంటే సినిమా తీయాలంటే కూడా ఒక టేస్ట్ ఉండాలి. మనం చేసే సినిమా ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి అనేది దర్శకుడు దాన్ని తీసుకొని చేయడం విధానం చాలా బాగుంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలి. ఇలాంటి కొత్త దర్శక నిర్మాతల్ని ఆహ్వానిస్తే మనం సినిమాని సక్సెస్ చేస్తే ఇంకా 10 సినిమాలు చేయడానికి ఉంటాడు శ్రీనివాస్ గారు. తప్పకుండా ఈ సినిమాని విజయవంతం చేయాల్సిందిగా ప్రేక్షకులు కోరుతున్నాను. అలాగే ఈ సినిమాలో హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. అద్భుతంగా మంచి నటన వాళ్ళకంటే ఈ సినిమా సక్సెస్ అయితే వాళ్ళు కూడా మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా అన్న శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన అడ్వకేట్ గారే ఈ సినిమాలో కూడా ఒక మంచి అడ్వకేట్ క్యారెక్టర్ చేస్తున్నారు. వారు మంచి నటులు.
మా మా అసోసియేషన్లో కూడా చాలా యాక్టివ్ మెంబర్ అన్న. వారు శ్రీనివాస్ గారు వారిని తీసుకోవడం నిజంగా కరెక్ట్ డిసిషన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన లాయర్ కాబట్టి లాయర్ క్యారెక్టర్ ఇచ్చి వారిని తీసుకోవడం. అలాగే డిఓపి గారు చాలా బాగా తీశారు, కెమెరా చాలా బాగుంది, మంచి విజువల్స్ తీసావు. ఇలాంటి సినిమాల్ని కథను ఎన్నుకొని సినిమాలు చేయడం ఒక రకమైతే దీన్ని రిలీజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది. ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినారు శ్రీనివాస్, గ్రేట్. దీన్ని ఇంకా కొంచెం మంచి ప్రమోషన్ చేసి ఇందులో ముఖ్యంగా నటించిన వారందరూ వాళ్ళ ఫేస్బుక్లలో, ఐడీలలో, మన ఇన్స్టాగ్రామ్లలో కూడా దీన్ని బాగా ప్రమోట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అంటే టెక్నీషియన్స్ కానీ, ఇందులో నటించిన వారు కానీ, మాలాంటి మిత్రులు మేము కూడా డెఫినెట్గా మాకు కూడా ఒక మంచి ఛానల్ ఉంది టీఎక్సీసీ లైవ్, నేను కూడా డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చారంటే, ఒక సినిమా చేశారంటే డెఫినెట్గా ఒక 100 నుండి 200 మందికి పని కల్పించే వ్యక్తి అవుతారు. ఇలాగా ఒక నిర్మాత ఒక సినిమాను చేస్తున్నప్పుడు ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ రెండో సినిమా చేయడానికి సక్సెసే దానికి కరెక్ట్ అయిన సమాధానం అన్నట్టు. కాబట్టి సక్సెస్ చేస్తే తప్పకుండా ఇంకొక 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు వీరిలాగానే ఫస్ట్ సినిమాతో వచ్చి ఈరోజు 40 మూవీస్ కంప్లీట్ చేశాను. అంటే ప్రేక్షకులు ఆదరించడం వల్లనే. కంపల్సరీగా ఈ సినిమాను కూడా ప్రేక్షకులందరూ ఆదరించాలి. అలాగే ఇందులో పనిచేసిన యూనిట్ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్రమోషన్ చేయండి. ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రమోషన్స్ కూడా బాగా వ్యూస్ వస్తాయి. దాన్ని బట్టి సినిమాలు కూడా రావడానికి ప్రేక్షకుల అవకాశం ఉంటుంది. ఎలాగో మా సినిమా ఛానల్స్ మాత్రం డెఫినెట్గా మంచి ప్రమోషన్ ఇస్తారు, అందరికీ ఇస్తున్నారు, మనకి కూడా మీకు కూడా ఇస్తారు. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా 10 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఛాంబర్ ద్వారా నీకు ఎలాంటి సహకారం కన్నా పూర్తి సహకారం అందిస్తాను. మీకు రిలీజ్తో థియేటర్స్ కావాలంటే కూడా నన్ను అడగండి, తప్పకుండా. మొన్ననే మాదొక సినిమా హైదరాబాద్లో ఒక 55 థియేటర్లో రిలీజ్ చేసినాడు. నీకు కూడా ఎన్ని థియేటర్లు కావాలంటే ఇప్పిస్తా. తప్పకుండా ఈ సినిమాని మంచి ప్రమోషన్ చేస్తూ రిలీజ్ చేయాల్సిందే కోరుతూ ఈ సినిమాని ప్రేక్షకులు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మంచి మూవీస్ రావాలంటే నిజంగానే మన ఎంకరేజ్మెంట్ ఉండాలి. సార్ ఆల్రెడీ చెప్పారు 55 మనకు వచ్చేసాయి, ఇంకా ఎక్స్ట్రా రావాలంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి ప్రమోషన్స్లో. నెక్స్ట్ గంచనా శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, టెక్స్ట్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరుంటేనే చిన్న సినిమాల మనుగడ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఏదో చిన్న స్పేస్నైనా కేటాయించి ఈ యొక్క చిన్న సినిమాను ఆదరించాలని మీకు ప్రత్యేకంగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట చిన్న స్పేస్ ఈ సినిమాకి ఇవ్వాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కారకుడు కళా శ్రీనివాస్ గారు. తను ఒక నిజమైన ఒక స్టోరీని తీసుకుని ప్రశ్నించే గొంతుకలు ఈరోజు కెమెరాలైనాయి, ఆడియోలైనాయి, వీడియోలైనాయి. ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు. ఒకప్పుడు మనం ప్రజాస్వామ్యం దిశగా ప్రయాణం చేయాలంటే ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చగలుగుతున్నాము. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవగానే పెద్ద మనస్సు చేసుకొని తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా తను స్వయంగా ఇలాంటి ప్రశ్నలను సంధించిన వ్యక్తిగా ఈరోజు ఇన్నారెడ్డి గారు ఇక్కడికి రావడం ఈ యొక్క సభకు అందాన్ని ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మరి మనందరినీ ఎందుకంటే నేను ప్రేక్షకులుగా సంబోధించలేదు, చాలా మంది నటీనటులు కూడా ముందర ఉన్నారు. నేను ముఖ్యంగా ప్రేక్షకులు ఎవరంటే వీళ్ళే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయి ప్రమోషన్ ఇప్పించేవాళ్ళు. సో మమ్మల్ని అందరినీ
చాలా చక్కగా తెర మీద చూపించినటువంటి డిఓపి నరహరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరి హీరో చాణిక్య, హీరోయిన్ కియా రెడ్డి, మౌనిక. మరి ఇందాక కియా రెడ్డి అన్నారు, పేరు మార్చుకున్నావా? అచ్చా, కియా రెడ్డి, మౌనిక గారు. సో నేనేమనుకున్నానంటే అప్డేట్ అండ్ కియా కార్స్ వచ్చినాయి కదా, దానికి ప్రమోషన్ గా బాగా వస్తుందని అనుకున్నాను. అయితే ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి తను స్టోరీ రాసుకొని ఈ తెర మీదకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం నిజంగా మరవలేనిది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేసిన వాళ్ళు సహకరించారు. నా వంతుగా నేను ఇక్కడికి రావడం కూడా ఒక సహకారంగానే భావిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీ అందరి సహకారం కూడా, మీరు ఇంత దూరం అన్నిటికీ ఊర్చుకొని ఇంత దూరం రావడం, మీ టైం ఇవ్వడం కూడా ఆయనకు అందిన సహకారంగానే భావిస్తున్నాను. సో ఒకరికొకరం సహకారం చేసుకొని మరి ఒక చిత్రాన్ని చాలా చక్కగా తీసుకొచ్చాడు. ఇంతవరకు తీసుకొచ్చి ప్రతి చోట ప్రతి నిమిషం ఆయన బ్రెయిన్ లో ఇదే ఉంది, నేను చేసిన ప్రాజెక్ట్ ఎలా ముందుకు వస్తుంది, నేను చేసింది ఒక ఎత్తు అయితే ప్రజల ముందుకు వచ్చి దాన్ని ఆశీర్వాదం దొరికితే ఇంకా ఎత్తుకు ఎదిగేటందుకు ఆస్కారం ఉంటుంది. ఎవరైనా మనము బ్రెడ్ అండ్ బటర్ పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కష్టార్జితం ఆలోచించిన ఆలోచనలు ఒక తెర మీదకి తీసుకురావాలంటే అందరి సహకారం అవసరం. దాన్ని బయటికి తీసుకొచ్చి మరి ఈరోజు సక్సెస్ చేయాలి అని అంటే అందరి సహకారం అవసరం. అదేవిధంగా మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా, మల్లిక్ ఎంవికే గారు కూడా, వారికి కూడా అందరు కలిస్తేనే ఒక సినిమా అండి. అందరి ఎఫర్ట్స్ పెడితేనే ఒక సినిమా. అందరు ఎఫర్ట్స్ పెట్టిరని నేను భావిస్తున్నాను. టీజర్ చూసినాం. మన జేపీ గారు కూడా చూసి మాట్లాడారు. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీరందరూ వచ్చి ఈ యొక్క సినిమాని, కళా శ్రీనివాస్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, వందనాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హేమా జిల్లోచు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. టైం కొంచెం అందరు రావాలి కాబట్టి కొంచెం నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉందంట, సో ప్లీజ్ కొంచెం తగ్గించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు హేమా జిల్లోజు. నేను వరంగల్ అమ్మాయిని. అలాగే హీరోయిన్గా చేశారు. ప్రతాని రామకృష్ణ అన్న గారు గుర్తుపట్టారో లేదో తెలియదు కానీ నేను 2008లో కలిశాను. అన్న నమస్తే అన్న. అలాగే శ్రీనివాస్ అన్నకి, ముఖ్యంగా కళా శ్రీనివాస్ అన్నను నేను ఫేస్బుక్లో చాలా ఫాలో అవుతూ ఉంటాను. ఆ విధంగా అన్న బాగా తెలుసు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇన్నారెడ్డి అన్నకు, ఈ సినిమా యాక్టర్స్ అండ్ చాణిక్య గారికి అండ్ మౌనికకి, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారికి అండ్ డిఓపి గారికి, హీరో గారికి, అందరికీ ఈ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అందుకే సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నేను తెలంగాణ ఉద్యమ హలో సార్ చెప్పండి. ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో టీసీసీ ఎదురు ఉంది కదా క్లబ్, ఈ డౌన్లో లెఫ్ట్లో ఉంటుంది కదండి. ఇన్ని చెప్పండి. వస్తాం, ఒక్క 10 నిమిషాలు బాగుంది, వచ్చేస్తాం. ఏంటి వాచ్మెన్ ఎలా చెప్పారు కదా, తీసుకొచ్చారా? పొద్దున్న అడుగుతున్నారండి, వచ్చారా? చెప్పండి.
జీతం తక్కువని మళ్ళీ 3 పూటలు చేయాలండి, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం. అవునండి. పొద్దున్న అడిగానండి, పొద్దున్న అడిగితే పొద్దుట